ఇక పొద్దులేస్తే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అమనాబులు తిట్టాలంటే ముందుండే వ్యక్తి కొడాలి నాని, తర్వాత అనిల్ కుమార్ యాదవే. వీడి విషయ పరిజ్ఞానం, వీడి మేధావతనం ఏన బొచ్చు ఉండదో, ఊరికే పైకి మాత్రం గౌడు గేదెలా గరిసేస్తూ ఉంటాడో. ఇక్కడ చూడండి, పోలవరానికి సంబంధించి ఒక మీడియా ప్రతినిధి లేదంటే జర్నలిస్టు అడిగిన క్వశ్చన్కి వీడి సమాధానం ఏంటో చూడండి, మీకు అర్థమైపోద్ది. వీడి పప్ప ఎర్రిపప్ప అని చెప్పేసి. నేనైతే ఎర్రిపప్పని అంట. ఎందుకంటే వీడికి అరవడం, లేదంటే బూతులు తిట్టడం, లేదంటే అమ్మ అబ్బకి పుట్టవా, ఈ 3 ముక్కలు తప్పితే ఈ బొగ్గడికి ఏది రాదు. ఇది 100% వస్తుంది. ఒకసారి అడిగిన దానికి సమాధానం ఏం చెప్తున్నాడు వినిపిస్తాను చూడండి. సారా దాదాపు 40 లక్షల ఎకరాల్లో ఈ ఆయకట్టు తగ్గింది. దాని మీద చెప్పండి సార్. నేను మంత్రిగా ఉన్నంత వరకు సార్ ఐ థింక్ ఇట్ వాస్ పర్ఫెక్ట్ సార్. నేను మంత్రిగా ఉన్నంత వరకు పోలవరం బాగానే ఉందంటే, కుంగిపోలేదంటే, బ్రహ్మాండంగా ఉందంటే, నేను విపరీతంగా చేసానండి. ఏ రోజైనా సరే మన శాఖకు సంబంధించి పట్టుమని 10 నిమిషాలు ప్రెస్ మీట్ పెట్టి మన శాఖకు సంబంధించి తగలలేదు. మనం తగలడ్డామా? పోనీ మంత్రి పదవి నుంచి పీకి పక్కన పడేసిన తర్వాత కూడా మీడియా ప్రతినిధి దగ్గరికి వచ్చి, అయ్యా పోలవరం వారి గురించి నువ్వు చెప్పు, అసలు నిన్న మొన్నటి దాకా ఇరిగేషన్ మంత్రిగా ఉన్నావు కదా అంటే, అబ్బాయి నేను ఇప్పుడు మంత్రిగా లేను, అంబటి రాంబాబు ఉన్నాడు, ఇలా అంబటి రాంబాబు ఉన్నాడు అడగండి అని చెప్పేసి తప్పించుకునే వ్యక్తి ఇప్పుడు ఏమంటున్నాడంటే, పోలవరంలో ఏదో జరిగిపోయిందని చెప్పేసి అని మీరే అంటున్నారు. మీరు మంత్రిగా ఉన్నారు, మీకు తెల్దా అంటే, నాకు తెల్దా, నేను ఉన్నంత వరకు బాగానే ఉంటాయి. అంబటి రాంబాబు ఏం మాట్లాడతాడంటే, లేదు అది కొట్టుకుపోయింది, కాపాడు డ్యామ్ కొట్టుకుపోయింది, డైఫ్రామ్ వాల్ కొట్టుకుపోయింది, పోలవరం ప్రాజెక్ట్ ఇప్పట్లో కంప్లీట్ అవుతుందని చెప్పేసి అంబటి రాంబాబు. ఓ పని చేయండిరా, మీరంతా ఒక మాట మీద ఉండండి. కట్టకట్టుకుని ఒక మాట మీద ఉండి మీడియాలో కూర్చుంటాడు, ఇంకెక్కడైనా కూర్చుంటారో కూర్చొని చక్కగా ఒకటే మాట చెప్పండి. నువ్వు ఒక మాట, అంబటి రాంబాబు ఒక మాట, లేదంటే జగన్మోహన్ రెడ్డి ఒక మాట, ఇలా రకరకాల మాటలు చెప్తే ఎరిపప్పులు అయిపోయింది మీరే. మీ వల్ల ఎవరికో ఉపయోగం లేదు. చెప్పేసాడు క్లియర్గా, నేను మంత్రిగా ఉన్నంతసేపు పోలవరం ప్రాజెక్టుకి ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి ఇబ్బంది రాలేదు, నాకు తెలియదు. అనిల్ కుమార్ యాదవ్ చెప్పింది అది, నేను చెప్పట్లా. అంబటి రాంబాబు కూడా సిగ్గు సెరవలేదు, ఇంకా ఆడే సమాధానం చెప్పాలా.